సాయిరామ్. స్వాగతం ధుని ధ్వని 35వ ఎపిసోడుకు. ఈరోజు సాయిబాబా బోధించిన అత్యంత లోతైన సత్యం సమర్పణ. బాబా పాదాల వద్ద పూర్తిగా లీనమవడం. భక్తి మార్గంలో చివరి అడుగు సమర్పణ. ప్రయత్నం మనదే, ఫలితం బాబాదే. సమర్పణ అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. సమర్పణ అంటే మన శక్తి మేరకు చేయడం, మిగతా దానిని బాబా చేతుల్లో వదలడం. సాయిబాబా చెప్తారు, నన్ను నమ్మి నీ భారాన్ని నాకప్పగించు. సమర్పణ ఉన్న చోట భయం తగ్గుతుంది. భయం తగ్గిన చోట శాంతి పుడుతుంది. శాంతి పుట్టిన చోట దైవ అనుభవం మొదలవుతుంది. సాయి సచ్చరిత్ర సంఘటన. సాయి సచ్చరిత్రలో ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి అన్నాడు, బాబా, నాకు చాలా కష్టాలున్నాయి. బాబా చిరునవ్వుతో చెప్పారు, నీ కష్టాలు నాకివ్వు, నీ విశ్వాసం మాత్రం నా దగ్గర ఉంచు. ఆ భక్తుడు తన భయాలను, ఆందోళనలను బాబా పాదాల వద్ద వదిలిన క్షణం నుంచి అతని జీవితంలో అద్భుతమైన మార్పు మొదలైంది. ఉపమానం. పిల్లాడు తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నప్పుడు వీధి భయం ఉండదు. అలాగే భక్తుడు బాబాను పూర్తిగా ఆశ్రయించినప్పుడు జీవిత భయం తొలగిపోతుంది. మన చేతిని వదిలి బాబా చేతిని పట్టుకున్నప్పుడే సమర్పణ పూర్తవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే నన్నే ఆశ్రయించు, నేనే నిన్ను రక్షిస్తాను. సమర్పణ అనేది ఓడిపోవడం కాదు, అది అత్యున్నత శక్తిని పొందడం. మన జీవితాన్ని బాబా చేతుల్లో పెట్టిన రోజు మన భారం తక్కువ అవుతుంది, మన మనసు తేలిక అవుతుంది, మన భక్తి పూర్ణమవుతుంది. బాబా పాదాల వద్ద సంపూర్ణ సమర్పణే నిజమైన విముక్తి. ఓం సాయిరామ్.